Coulomb's law states that the force F between two charges Q1 and Q2 is directly proportional to the product of the two charges and inversely proportional to the square of the distance between them. This is the statement of Coulomb's law. Now we are see the Coulomb's law's equation. Today we are discussing about Coulomb's law. Coulomb's law is states that the force F between two charges with distance r is directly proportional to the product of two charges Q1 and Q2 and inversely proportional to the distance square of the distance between them 1 by r square. అంటే ఒక టూ చార్జెస్ తీసుకున్నప్పుడు ఆ టూ చార్జెస్ మధ్యలో ఉన్న ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ చార్జెస్ అనమాట అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని ఎలాగ రాయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద Q1 Q2 బై ఆర్ స్క్వేర్. మనం ఈ ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు ఈక్వల్ టు కే Q1 Q2 బై ఆర్ స్క్వేర్ వస్తుంది అనమాట. మనకి కే అనేది ఏంటిది ప్రపోర్షనల్ కాన్స్టెంట్. మనకి కే అనేది వాల్యూ ఉంటుంది అనమాట. అదేంది 1/4 ఎప్సిలాన్ నాట్. ఈ ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అయితే అసలు ఈ పర్మిటివిటీ ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ సబ్స్టెన్స్ టు స్టోర్ ద ఎలక్ట్రికల్ ఇన్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ పర్మిటివిటీ. పర్మిటివిటీ అంటే ఏం లేదు, ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఒక సబ్స్టెంట్ అనేది ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకోగలుగుతుందో దాని ఎబిలిటీని మనం డెఫినేషన్ రాస్తా. ద ఎబిలిటీ ఆఫ్ సబ్స్టెన్స్ to store electrical energy in an electrical field is called permittivity. ఒక ఫ్రీ స్పేస్లో ఉండే పర్మిటివిటీనే మనం పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఎప్సిలాన్ నాట్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనకి కే వాల్యూ వచ్చింది, అదేంది 1/4 ఎప్సిలాన్ నాట్. మనం ఇప్పుడు ఈ కే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. మనకు వచ్చింది కదా ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే బై కే ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అని. ఇప్పుడు దీన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 బై Q2 బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది Q1 Q2 బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇది మనకి ఫోర్స్కి వచ్చే ఫార్ములా. అయితే ఏంటంటే ద ఫోర్స్ ఇన్ వెక్టార్ ఫామ్ అంటే వెక్టార్ ఫామ్లో మనకి ఫోర్స్ అనేది ఫోర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ F bar is equal to F into AR bar. మనకి ఈ వాల్యూ ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. సబ్ 1 ఇన్ 2 ఇది 1ని 2లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది F bar ఈజ్ ఈక్వల్ టు ఎంత Q1 బై Q2 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ బార్. నెక్స్ట్ ఏఆర్కి మనకి వాల్యూ ఉందన్నమాట. అదేంటంటే ఆర్ బార్ బై మాడ్యుల్ ఆర్. దీన్ని మనం ఆర్ బార్ బై ఆర్ అని రాసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఈ ఏఆర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు F bar is equal to 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ బార్ బై ఆర్. ఏమవుతుంది ఇది Q1 Q2
బై 4πε0 r³ r⁻. ఇదే మనకి కూలుంబ్స్ లా అనమాట.